కుంభమేళా ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. ఇది భారతదేశంలోని వారినే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. అసలు కుంభమేళా అంటే ఏమిటి? కుంభం అంటే కుండ. కుంభమేళాలో కుంభం అంటే అమృతం ఉన్న కుండ. అమృతం ఉన్న కుండ మన శరీరమే. ఈ నశించిపోయే శరీరంలో నశించకుండా ఉండే అమృతత్వం ఉంది. ఆ అమృతత్వాన్ని కుంభం అని చెప్పారు. మేళా అంటే సమావేశము. అమృతత్వాన్ని అనుభూతి చెందాలనుకునే సాధకుల సమావేశమే కుంభమేళాగా పిలవబడుతోంది. అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా అని త్యాగరాజస్వామి, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ అని అన్నమాచార్య, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని వివేకానంద స్వామి. వీరందరూ చెప్పినది మనలో అంతర్నిహితంగా ఉన్న దైవత్వాన్ని లేదా అమృతత్వాన్ని గురించే. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోయి మోక్షం వస్తుందని అక్కడ స్నానం చేస్తారు. అలాగ చేయడం చాలా మంచిది. నిజమైన త్రివేణి సంగమం మనలో జరగాలి. అదే సేవ, భక్తి, జ్ఞానం యొక్క సంగమం. మన శరీరంతో సేవ, మనస్సుతో భక్తి, బుద్ధితో నేను ఎవరు అనే ఆలోచన చేయాలి. ఈ సేవ, భక్తి, జ్ఞానాల సంగమం వలన మనం మన హృదయంలోని అమృతత్వాన్ని తెలుసుకోగలుగుతాము.